హెచ్ఎండిఏ లిమిట్స్ దాటిన తర్వాత ఒక విలేజ్ లో లేఅవుట్ వేయాలంటే దానికి తప్పనిసరిగా డిటిపిసి అప్రూవల్ ఉండాల్సిందే. ఇంతకు ముందు ఏంటంటే గ్రామ పంచాయతీ లేఅవుట్ కి గ్రామ పంచాయతీ అప్రూవల్ ఇచ్చేది. సో దానిలో చాలా మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసింది. గ్రామ పంచాయతీకి సో ఈ లేఅవుట్ కి పర్మిషన్ ఇచ్చే హక్కు లేదని చెప్పేసింది. సో వాటి ప్లేస్ లో డిటిపిసి బాడీని తీసుకొచ్చింది. సో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఏం డెవలప్మెంట్ జరుగుతాయో సేమ్ అలాగే ఒక డిటిసిపి లేఅవుట్ లో కూడా అదే డెవలప్మెంట్ జరుగుతాయి. ఎందుకంటే ఈ రోజున ఒక డిటిపిసి లేఅవుట్ రేపటి రోజుల్లో హెచ్ఎండిఏ లేఅవుట్ గా మారుతుంది. ఎందుకంటే సిటీ అనేది ఒక సెంటర్ ఆఫ్ సిటీ నుంచి విలేజ్ వైపు ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది కదా. డిటిపిసి లేఅవుట్ లో మీరు ప్లాట్ తీసుకుంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఎల్పి నెంబర్, అంటే లేఅవుట్ యొక్క పర్మిషన్ నెంబర్. సో ఈ నెంబర్ ని డిటిపిసికి సంబంధించిన వెబ్సైట్ లో ఎంటర్ చేస్తే ఆ లేఅవుట్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ ఎల్పి నెంబర్ ఒక డెవలపర్ అడిగి తీసుకోండి. ఈ ఎల్పి నెంబర్ ఒక డెవలపర్ కి ఎవరు ఇస్తారంటే ఒక ల్యాండ్ ని సర్వే చేయించి దానికి ఒక మ్యాప్ గీయించి దాంతో పాటు 13 years పహానీలు అంటే లింక్ డాక్యుమెంట్స్, ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్, సో ఇవన్నీ సర్టిఫికేట్లు మన డిటిపిసి బాడీకి సబ్మిట్ చేస్తే సో వాళ్ళు వెరిఫై చేసి కరెక్ట్ ఉన్నాయా లేవా డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని ఫీల్డ్ మీదకి వచ్చి ల్యాండ్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సో వాళ్ళు లేఅవుట్ వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చి దాంతో పాటు ఒక నెంబర్ ఇస్తారు, అదే లేఅవుట్ యొక్క పర్మిషన్ నెంబర్.